Hi guys, good morning in Andhra. Welcome back to our channel Mr. Venukoli. అండ్ టుడే అయితే నేను రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాను అనమాట ఆదియోగికి. అండ్ మేము ప్రజెంట్ వచ్చేసి ధర్మవరం రైల్వే స్టేషన్లో అయితే ఉన్నా. నేను ఆల్రెడీ ట్రైన్ ఎక్కేసింది అయితే గుంటకల్. అండ్ నాకు ఇక్కడ నుంచి తిరుపతికి ప్యాసింజర్ ఉంది. నేను అక్కడ నుంచి మళ్ళీ ఎక్స్ప్రెస్కి వెళ్ళాలి. ఇది సెకండ్ ఏసీ అనమాట. తిరుపతికి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినా. ఇక్కడ నుంచి సపరేట్ వెహికల్ అయితే ఎక్కేసిన కోయంబత్తూర్కి. ఇక్కడ నుంచి అలా జర్నీ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా ఎంత టైం పడుతుందో తెలియదు. ఈవినింగ్ 4 o'clock అయితే టైమింగ్ చూపిస్తుంది. కానీ ట్రైన్ 1/2 hour లేట్ రన్ అవుతుంది అనమాట. ఇక్కడ ఇది చూస్తున్నారు కదా, మొత్తం ఇది కడప. ఒకసారి మీరు మన సైడ్ ఇది ఆంధ్రాలోనే కాబట్టి ఈ నేచర్ని చూసి గుర్తు పెట్టుకోండి ఒకసారి. ఎందుకంటే నేను ఈ నేచర్ అబౌట్ మన నేచర్ గురించి, నేను తమిళనాడు నేచర్ గురించి మాట్లాడాలనుకుంటున్నా కొంచెం. అండ్ ట్రైన్ వచ్చేసి అయితే క్రాసింగ్ పెట్టిండు ఇప్పుడే. తెచ్చి ఒక 30 minutes అవుతుంది. ఇక్కడ క్రాసింగ్ చేసేసాడు అనమాట. ఆల్మోస్ట్ వచ్చేసిన అనమాట. స్టేషన్లో అయితే ఆగిన వెహికల్. నేను ఇక్కడ నుంచి కిందికి దిగిపోవడం ఒక్కటే ఉన్నా అనమాట. నేను దిగేసి వెంటనే బస్ స్టాప్కి అయితే వచ్చేసిన. గాంధీపురం బస్ స్టాప్. ఇక్కడికి వచ్చి నేను బస్ ఎక్కినా అనమాట. 43 number 43D. మీరు ఎవరైనా కానీ ఇక్కడికి వస్తే ఫస్ట్ ఇక్కడ నుంచి ఆదియోగికి ఎలా వెళ్ళాలో తెలుసుకోండి. బస్ నెంబర్ వచ్చేసి 43D. గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు. ఎలా అయినా కానీ కొంచెం డిఫరెంట్ ఉంది. మన ఆంధ్ర నేచర్కి ఇక్కడ తమిళనాడు నేచర్కి కొంచెం డిఫరెంట్ ఉందన్నమాట. ఏంటంటే ఇక్కడ గ్రీనరీ కొంచెం ఎక్కువ ఉంది. మన సైడ్ అసలు గ్రీనరీ చాలా తక్కువ. చూసామంటే ఇక్కడ టూరిస్ట్ ప్లేస్లని నేను ఈ మాట చెప్తున్నా. మన సైడ్ అయితే ఇంకా నేను అంత డీప్గా తిరగలేదన్నమాట. ఎట్ సైడ్ మన సైడ్ తిరిగినాకైతే నేను మన సైడ్ నుంచి ఒపీనియన్ కానీ చెప్పగలను. త్వరలోనే అది కానీ అయిపోటేద్దాం. చూస్తున్నారు కదా, నేచర్ అయితే ఇలా ఉంది మొత్తం. ఎటైనా చూడండి టెంకాయ తోటలు. ఎట్లనే చూసుకోను మొత్తం టెంకాయ తోటలు కనిపిస్తున్నాడుగా. అదిగో శివయ్య. అండ్ ఆల్మోస్ట్ ఆదియోగికి అయితే రీచ్ అయిపోయినా అనమాట. నాకు ఇక్కడ రూమ్స్ అయితే నేను ఫస్ట్ వచ్చినప్పుడు అయితే రూమ్స్ అయితే బుక్ చేసుకోలేదు. నేను ఆన్లైన్లో నాకైతే మనకు అంత ఐడియా లేదు దీని గురించి. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం దర్శనం చేసుకొని రిటర్న్ పక్కనే అలంతురా అని ఒక విలేజ్ ఉంది. ఒక 12 kilometers ఏమో డిస్టెన్స్ ఉంది ఇక్కడ నుంచి. నేను అక్కడికి వెళ్ళి అయితే 2 nights అయితే స్టే చేయాలనుకుంటున్నాను. బస్సు దిగగానే వడాపావ్ అయితే వాయించేస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను మార్నింగ్ నుంచి కొంచెం నాన్ స్టాప్ ట్రావెల్ చేసిన. అండ్ లైట్ షో అన్నీ తీసుకొని ఇక్కడ వచ్చేసిన. ఇడ్లీ తింటున్నాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే నేను చెప్పిన అలంతరాయ్ విలేజ్, శివయ్య విగ్రహం. మనం నైట్ అంతా అక్కడ స్టే చేసేసి మార్నింగ్ వచ్చిన. నేను నైట్ ఇంకొకటి ఏంటంటే, ఎందుకు నేను లైట్ షో వీడియో తీసుకోవాలంటే కొంచెం ఆ టైంలో మొత్తం అన్నీ షట్ డౌన్ ఉండే. అందుకే నేను రిటర్న్ వెళ్ళిపోయినా. ఈవినింగ్ 5 o'clock ఏమో రిటర్న్ వెళ్ళిపోయినా. అక్కడికి వెళ్ళి అలంతరాయ్ విలేజ్లో అయితే అక్కడ నైట్ అంతా స్టే చేసి మళ్ళీ రిటర్న్ వచ్చిన మార్నింగ్. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి బస్ స్టాప్, ఆదియోగి బస్ స్టాప్ అనమాట. ఈ శాండ్ మొత్తం వచ్చేసి ఆదియోగి బస్ స్టాప్. అండ్ నేను కొంచెం మార్నింగ్ కదా 9 అవుతుంది టైమింగ్. ఇప్పుడు కొంచెం నేను పాలు తాగి కూర్చున్నా. కాఫీ లేదు, పాలు తాగుతున్నా అనమాట. చూస్తున్నారు కదా, అదిగో శివయ్య. నేను లోపల దర్శనం చేసుకొని గుళ్ళోన సూర్యకుంద అని మీకు ఒకటి ఉంటుంది అనమాట. బాయ్స్కి అయితే, లేడీస్కి చంద్రకుంద ఏమో ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి స్నానం చేసి లోపలికి వెళ్ళి ఆదియోగి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలా. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి ట్రాన్స్పోర్ట్ అయితే ఎద్దుల బండి. ఎటువంటి పొల్యూషన్ కోసం అయితే ఓన్లీ బస్సులు తప్పనిస్తే ఏం వాడతలేరు, చాలా తక్కువ. కార్స్ వచ్చినా లోపలికి అయితే ఎంట్రీ ఇస్తలేరు. ఎందుకంటే అన్ని ఇల్లు పొల్యూషన్ అవుతుందనో మరేమో తెలియదు, అన్నీ బయటే ఆపేస్తున్నారు అన్నీ. మీరు చూస్తున్నారు కదా, మై డాడ్ శివయ్య కూర్చుంది ఇక్కడ. అండ్ అది హైలైట్ ఉంది. కానీ మీరు నిన్న నైట్ లైట్ షో మిస్ అయినాం. నాకు అదే బాధాకరమైన విషయం. ఎందుకంటే అన్నీ షట్ డౌన్ అయిపోయినాయి. ఇక్కడ చాలామందిని ట్రై చేసిన పెట్టుకోనికి, కానీ ఇక్కడ ఎవరు యాక్సెప్ట్ చేయలేదు ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అందుకని నేను డైరెక్ట్ హోటల్కి వెళ్ళి అక్కడ పెట్టేసుకొని ఈరోజు చూద్దామని వచ్చిన. బట్ ఈరోజు ఎలా అవుతుందో తెలియదు. ఎందుకంటే మనదంతా స్టంట్ ట్రావెల్ కాబట్టి ఏ టైంలో ఏ స్టంట్లు చేస్తామో మనకే తెలియదు. అట్లుంటుంది అంతా. చూస్తున్నారు కదా, ఆదియోగి శివయ్య మొత్తం బ్యాక్గ్రౌండ్
మేఘాలు, ఆ కొండలు. అండ్ బెంగళూరులో అయితే ఇంత ఎక్స్పీరియన్స్ చేయలేమని అనుకుంటున్నాను నేను. ఈషా దగ్గర వచ్చినంత ఎక్స్పీరియన్స్ బెంగళూరులో ఉన్న ఈషా దగ్గర వస్తుందో లేదో తెలీదు మరి. నేను చెప్పినా కదా, ఎందుకంటే లైవ్లో ఎక్స్పీరియన్స్ చేసినంత మనం వీడియోస్లో చూసినా కానీ వస్తుందో లేదో. కానీ కొంతమంది ట్రావెల్ చేసే అవకాశం లేనప్పుడు వీడియోలో చూస్తూనే ఉంటారు. నగేసిందామే. హైలైట్ నాకు ఎంత చూడాలనిపిస్తుంది అంటే ఇక్కడే ఉండిపోదాం అంత అనేలాగా ఉంది ఆ విగ్రహాన్ని చూస్తూనే ఉంటే అలానే. అండ్ బుల్ కార్ట్ సర్వీస్ అయితే ఇలా ప్రతి ఒక్కటి అన్నీ వితౌట్ పొల్యూషన్ లాగా ట్రై చేస్తున్నారు. మనమంతా దర్శనం అంతా చేసుకొని కోయంబత్తూర్ రైల్వే స్టేషన్లో ఉన్నాం. ఈ స్టేషన్కి స్పెషల్ ఏంటంటే ప్లాట్ఫామ్కి చేంజ్ కావాలంటే షెల్లర్లోకి వెళ్ళి ఇలాగ వెళ్ళిపోవాలి. ప్లాట్ఫామ్కి ఎక్కాలి. ఇటు సైడ్ మొత్తం అండర్ గ్రౌండ్ ప్లాట్ఫామ్ చేంజింగ్కి అయితే పెట్టారనమాట. చూస్తున్నారు కదా, మన ట్రైన్ వచ్చేసి అయితే నైట్ 5 o'clockకి, ఈవినింగ్ 5:30కి. నేను అంత లోపల ఫ్రెష్ అప్ అయి రెడీ అయ్యాలి. చూస్తున్నారు కదా కోయంబత్తూర్ జంక్షన్. ఓకే ఫ్రెండ్స్, బై బై అండ్ ఈట్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.